ఇదే మా ఇల్లు. ఇవన్నీ బ్లాక్బెర్రీ బుషెస్. నైకీ కంపెనీ వరల్డ్ హెడ్ క్వార్టర్స్. ఈ రోడ్ క్రాస్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇది ఫ్రెండ్ మయార్. ఇదే స్టార్బక్స్ కాఫీ. ఇక్కడ పెట్రోల్ డీజిల్ కాస్ట్ ఇండియా కన్నా తక్కువే. Our neighborhood. Hi guys, welcome to my channel Mahita Marvels. అమెరికాని చూడండి నా కళ్ళతో. సో ఈరోజు నేను ఈ వీడియోలో మా నేబర్హుడ్ చూపించబోతున్నా. సో ఇదే మా ఇల్లు. మా ఇంటి దగ్గర చాలా గ్రీనరీ ఉంది. మెయిన్ రోడ్ ఉంది. మా ఇంటి పక్కనే స్విమ్మింగ్ పూల్. రండి వెళ్దాం. మా అపార్ట్మెంట్స్ లో 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఒకటి ఇది, ఇంకొకటి వేరే సైడ్ ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్కి ఓన్లీ అపార్ట్మెంట్ రెసిడెంట్స్ మాత్రమే అలో చేస్తారు. ఇంటికితో పాటు స్విమ్మింగ్ పూల్కి గురిస్తారు. మార్నింగ్ 10 నుండి నైట్ 9 వరకు మనం స్విమ్మింగ్ పూల్కి ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, బట్ ఓన్లీ ఇన్ సమ్మర్. ఇది 3 feet to 6 feet డెప్త్ ఉంది. పక్కనే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దాంట్లో మొత్తం హాట్ వాటరే. అది 3 feet డెప్త్ మాత్రమే. దాన్ని స్పా అంటారు. ఇలా పీపుల్ నడవడానికి, సైకిల్ నడుపుకోవడానికి ఇలా చిన్న వాక్ వేస్ ఉంటాయి. మా అపార్ట్మెంట్స్లో చాలామంది ఇండియన్స్ ఉన్నారు. ఇక్కడ గార్బేజ్ బిన్స్ ఉన్నాయి. అందరూ ట్రాష్ ఇక్కడనే వేస్తారు. ఇదే పార్కింగ్ ఏరియా. మా కార్ని గుర్తుపట్టారా? అయితే కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ డోర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని గరాజెస్ అంటారు. సో ఎవరికైనా చాలా స్టఫ్ ఉంటే, అవి ఇంట్లో అట్లా ఇట్లా ఏం పట్టకపోతే ఇవి రెంట్కి తీసుకొని దాంట్లో సామాన్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మెయిల్ బాక్సెస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు USPS ఎంప్లాయ్ లెటర్స్ పెట్టడానికి వచ్చింది. ఇండియాలో పోస్ట్ ఆఫీస్ నుండి లెటర్స్ వస్తాయి కదా, అలా అమెరికాలో USPS నుండి లెటర్స్ వస్తాయి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మెయిల్ బాక్స్ ఉంటుంది. హౌస్కి, స్విమ్మింగ్ పూల్కితో పాటు మెయిల్ బాక్స్కి గురిస్తారు. మనకు వచ్చిన మెయిల్స్, లెటర్స్ ఆ బాక్స్లో నుండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. నైకీ కంపెనీ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ మా అపార్ట్మెంట్ పక్కనే ఉంది. మా నాన్న దీంట్లోనే వర్క్ చేస్తారు. మా ఇంటి పక్కనే ఈ వాకింగ్ ట్రాక్ ఉంది. ఈ ట్రాక్ లెంత్ ఆల్మోస్ట్ 10 miles ఉంటుంది. వావ్, అక్కడ బ్లాక్బెర్రీ బుషెస్ ఉన్నాయి. ఇవన్నీ బ్లాక్బెర్రీ బుషెస్.
నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇన్ని బ్లాక్ బెర్రీస్ పిక్ చేశాం. ఈ రోడ్ క్రాస్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. స్టాప్ సిగ్నల్ ఉన్నప్పుడు రోడ్ క్రాస్ చేయకూడదు. బటన్ నొక్కినాక వాక్ సింబల్ వచ్చినప్పుడు రోడ్ క్రాస్ చేయాలి. జస్ట్ 18 సెకండ్స్లో రోడ్ క్రాస్ చేయాలి. ఇక్కడ ఆర్వీ అండ్ బోట్స్ స్టోర్ చేసుకునే ఏరియా. ఇవి మా పక్కన అపార్ట్మెంట్స్. డక్ పాండ్కి వచ్చేసాం. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నార్మల్గా ఇక్కడ చాలా డక్స్ ఉంటాయి కదా, ఈరోజు డక్సే లేవేంటి? హే, వచ్చేస్తున్నాయి. ఇక పార్క్ వెళ్ళిపోదాం. ఓ, నా కోసం చాలా డక్స్ వెయిట్ చేస్తున్నాయి. అక్కడ పిక్ చేసుకున్న బ్లాక్ బెర్రీస్ డక్స్కి ఇస్తున్నాం. చాలా ఆకలితో ఉన్నాయేమో. ఇదే పార్క్ నియర్ అవర్ హోమ్. నాకు ఈ పార్క్ అంటే చాలా ఇష్టం. మంచి పార్క్లో ఆడుకోవచ్చు, గ్రీనరీ చాలా బాగుంది, స్వింగ్స్ ఊగొచ్చు, స్లైడ్ జారొచ్చు. ఈ పార్క్ ఇంకా చాలా దగ్గర అండ్ డక్స్ ఉంటాయి, ఇంకా పిక్నిక్ బెంచెస్ ఉంటాయి. సో పిక్నిక్ కూడా చేసుకోవచ్చు. ఈ పార్క్కి మేము చాలా రెగ్యులర్గా వస్తాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇండియాలో పార్క్స్లో కింద శాండ్ ఉంటుంది, కానీ ఇక్కడ వుడ్ చిప్స్ ఉన్నాయి. It's a lot of fun.
ఇక్కడ మా ఏరియాలో ట్రీస్ చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో, నాకైతే ఆశ్చర్యం వేసింది. బాయ్ బాయ్ డక్స్. ఏంటి అంత గ్రీనరీ, ఓపెన్ ప్లేస్, పార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇదేదో ఊరి బయట అనుకుంటున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. ఇది ఫ్రెండ్ మ్యాన్. దిస్ ఈస్ అ బిగ్ స్టోర్. దిస్ హ్యాస్ గ్రోసరీస్, fruits and vegetables, bakery items, clothes, toys, household things, garden stuff, electronics, furniture, what not? Everything at one place. ఇండియాలో బిగ్ బజార్ లాంటి స్టోర్స్ ఉంటాయి చూడు, అలా అన్నమాట. స్టోర్కి అన్ని సైడ్స్ ఇలా ఓపెన్ పార్కింగ్ ఉంటుంది. చాలా దగ్గర. పక్కనే స్టార్ బక్స్ కాఫీ ఉంది, చూద్దాం పదండి. ఫ్రెండ్ మేయర్ ఉన్న బిల్డింగ్ లోనే ఇవన్నీ స్టోర్స్ ఉన్నాయి. కేఫే, ద యూపీఎస్ స్టోర్, గ్రేట్ క్లిప్స్ క్లీనర్స్, బాస్కెట్ రాబిన్స్ ఐస్ క్రీమ్. ఫ్రెండ్ మేయర్ లోపలికి వెళ్ళడానికి 4 sides 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్ మేయర్ వాళ్ళ గ్యాస్ స్టేషన్ పక్కనే ఉంది, చూద్దాం పదండి. There is diesel and 3 types of petrol. They are unleaded, mid-grade and premium. 1 gallon of petrol or diesel ki inni dollars anamata. 1 gallon is equals to 3.785 liters. Ikkada petrol or diesel cost India kana takkuve. McDonald's లోపల ఇండోర్ ప్లే ఏరియా ఉంది. ఇక్కడ మెక్డానల్డ్స్ అనడం కంటే మెక్డీ అనే ఎక్కువ పిలుస్తారు. ఇక్కడ మెన్యూ ఇండియాతో కంపేర్ చేస్తే టోటలీ డిఫరెంట్. వెజిటేరియన్ ఐటమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప ఇంకేమీ ఉండవు. అందుకే మేము మెక్డానల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్, డెజర్ట్స్, డ్రింక్స్ మాత్రమే తీసుకుంటాం. మా ఇంటి ముందే చాలా స్టోర్స్ ఉన్నాయి. క్రాఫ్ట్ పవర్ హౌస్, డెంటల్ కేర్, ఎక్స్ఓ బ్యూటీ బార్. నేచర్స్ పెట్ అనేది టోటలీ పెట్ యానిమల్స్కి సంబంధించిన షాప్. ఇదే ఇండియన్ స్టోర్. దీంట్లో ఇండియన్ ఫుడ్, ఇండియన్ గ్రోసరీస్ అండ్ ఇండియన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి.
ఇది రీసెంట్గానే ఓపెన్ అయింది. ఈ లైన్లో డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్ దొరుకుతుంది. బాంబే పిజ్జా, దిస్ ఈజ్ ఏ మెక్సికన్ రెస్టారెంట్. వీటన్నిటికీ జస్ట్ ఆపోజిట్ మా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చూడండి ఈ ఏరియా ఎంత గ్రీనరీగా పీస్ఫుల్గా ఉందో. This is a play school. బ్లాగ్ మీకోసం మొత్తం తిరిగి వచ్చేసా. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe my channel for more videos. Bye.